నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ సుభిక్షంగా ఉంటేనే అమరులకు నిజమైన నివాళి. షాద్నగర్ అమరవీరుల స్తూపం ఆవిష్కరణలో జూపల్లి. బహదూర్గూడ రైతులకు ఎంపీ కొండా పరామర్శ. బాధితులకు అండగా ఉంటామని వెల్లడి. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టుల్లో నీటి కొరత. సిద్దిపేట మహాపాదయాత్రలో హరీష్ రావు ఫైర్. స్థానిక ఎన్నికలపై జనసేన గురి. క్యాడర్ సమయానికి ప్లాన్ పవన్. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం. యూసీసీ బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ఒకే దేశం ఒకే చట్టం నినాదంతో బీజేపీ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం మోహన్ యాదవ్ అధ్యక్షతన జగదీష్పూర్లో జరిగిన కేబినెట్ సమావేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు ముసాయిదాకు మంత్రిమండలి అధికారికంగా ఆమోదం తెలిపింది. జూలై 20 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనే ఈ ప్రతిపాదిత బిల్లును ప్రవేశపెట్టేందుకు సర్కార్ సర్వం సిద్ధం చేసింది. ఒకే దేశంలో వేర్వేరు మతాలకు వేర్వేరు వ్యక్తిగత చట్టాలుండడం సరికాదని సీఎం మోహన్ యాదవ్ అన్నారు. కొత్త చట్టం ప్రకారం మధ్యప్రదేశ్లో నివసించే ఏ వ్యక్తి అయినా ఒకే వివాహం చేసుకోవాలని చట్టబద్ధమైన నిబంధన తీసుకురానున్నట్లుగా సీఎం మోహన్ యాదవ్ వెల్లడించారు. आते हैं। कैबिनेट के लिए आज का दिन कई कारणों से बहुत महत्व का है। आज मध्य प्रदेश समान नागरिक संहिता 2026 के विधेयक का अनुमोदन कैबिनेट के माध्यम से हुआ है और ये मध्य प्रदेश निरसन विधेयक 2026 का अनुमोदन हमारे लिए राज्य के अंदर क्या राम क्या रहीम सबकी बराबरी का मौका देने वाला एक बड़ा नियम लग रहा है, जिसके कारण से हमने अपनी इस अधिनियम को लागू करने के पहले वैसे तो विधानसभा में एक्ट पारित हो जाता, लेकिन आम जनता से जुड़कर के बातें पहुंचाने के लिए लगभग 2 महीने पहले हमने अपनी समान नागरिक संहिता की लेकर के माननीय सुप्रीम कोर्ट की पूर्व न्यायाधीश रंजना देसाई जी की अध्यक्षता में कमेटी का गठन किया। कमेटी के गठन के माध्यम से हमने अपने 51 जिलों में जन परामर्श बैठकें संपन्न की। 10 संभाग में वो बैठकें हुई और भोपाल में भी राज्य स्तरीय परामर्श हुआ है। राज्य स्तरीय परामर्श में भी सभी राजनीतिक दलों के साथ विविध हमारे धर्म के या अलग अलग सामाजिक क्षेत्र के संगठनों के साथ सबसे विस्तार से चर्चा हुई, उनसे बातचीत भी हुई। और जैसा कि मैं आपको आपकी जानकारी में है, जब हमने राजनीतिक दलों को बुलाया तो उसमें आप पार्टी, कम्युनिस्ट पार्टी सारे लोग आए, लेकिन नहीं आए तो कांग्रेस के लोग नहीं। बस कैबिनेट में आते हैं। कैबिनेट ఎన్డీఎస్ఏ చెప్తే తప్పకుండా మేడిగడ్డ కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోస్తామని తెలంగాణ మంత్రుల బృందం వెల్లడించింది. ఎల్నీనో పరిస్థితులపై కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. భూగర్భ జలాల పరిరక్షణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రతి జిల్లాలో ఎల్నీనో సంబంధిత కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు. సాగునీటి విషయంలో ఎలాంటి బేసాజ్యాలు లేవన్నారు.
కాంట్రాక్టర్ల నుంచి వచ్చే కమిషన్లకు సీఎం, డిప్యూటీ సీఎం కకుర్తిపడి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు అంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. గతంలో మాదిరిగానే అన్ఫిట్ ప్రక్రియను కొనసాగించాలని డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డుకు పిలిపించి వారిలో కేవలం 20% మందిని అన్ఫిట్ చేశారని, సింగరేణిని కాపాడాలని, కార్మికులకు మంచి చేయాలని, వారికి భరోసా ఇవ్వాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. ఈ విషయంలో కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలను నిలదీయాలని హెచ్ఎంఎస్ తెలంగాణ రక్షణ సేన క్యాడర్కు పిలుపునిచ్చింది. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సింగరేణి మెడికల్ బోర్డు పెట్టాల్సిందే. ఏదైతే డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలనో పెండింగ్ ఉన్నాయి, దాదాపుగా 2000 మంది వారి కార్మికులు రిటైర్ అయిపోయేటటువంటి వాళ్ళందరూ కూడా ఆవేదనకు గురవుతున్నారు, మనోవేదనకు గురవుతున్నారు. మీరు పెట్టాలి అని రక్షణ సేన హెచ్ఎంఎస్ డిమాండ్ చేయడం జరిగింది. మరి మీరు పెట్టకపోతే గాంధేయ మార్గంలో ఖచ్చితంగా నిరాహార దీక్ష చేస్తామని కూడా ప్రభుత్వాన్ని మేము హెచ్చరించడం జరిగింది. మరి ఆ హెచ్చరికతో కథలొచ్చినటువంటి ప్రభుత్వం అట్టహాసంగా మెడికల్ బోర్డు పెడతామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. నిన్న మెడికల్ బోర్డు కండక్ట్ చేసిండ్రు, పిలిచింది 120 మందిని. అందులో 28 మందికి కనీసం పిలిచినట్టు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. లేకుండా మిగతా వాళ్ళలో కూడా కేవలం 20% మందిని మాత్రం అన్ఫిట్ చేసి మిగతా అందరినీ మళ్ళీ డ్యూటీలు చేసుకోమని చెప్పడం జరిగింది. ఇది చాలా అన్యాయం. మీరు పేరుకు మాత్రమే నామమాత్రంగా మొక్కుబడిగా బోర్డు పెట్టిన తప్పితే కార్మికులకు న్యాయం చేయాలని కానీ, వారి ఆవేదనను తీర్చాలని కానీ, వారికి భరోసా ఇవ్వాలని కానీ, సింగరేణి సంస్థను కాపాడాలనే ఉద్దేశం కానీ ప్రభుత్వానికి లేనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, మీరు సింగరేణి కాంట్రాక్టర్ల నుంచి వచ్చేటటువంటి కమిషన్ల కోసం కక్కుర్తిపడి సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగాలని తొలగించాలని చూస్తున్నారు తప్పితే కార్మికులకు న్యాయం చేసేటటువంటి ఉద్దేశం మీకు లేదని అర్థమవుతా ఉన్నది. మీరు పాలసీ డెసిషన్ తీసుకోండి. ఎవరెవరు అన్ఫిట్ అని అప్లై చేసుకుంటారో వాళ్ళందరినీ అన్ఫిట్ చేయండి. అంతకుముందు ఉన్నటువంటి పథకం ఎట్లుందో దాన్ని నీరుగార్చకుండా ఖచ్చితంగా మీరు కొనసాగించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమండ్రిలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన 21 ఏళ్ల ఒక యువకుడికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది. ప్రస్తుతం బాధితుడిని రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ కొత్త కేసుతో కలిపి ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 16కు చేరుకుందని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులలో 5 బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతూ ఉండగా మరో 4 హోమ్ ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల నిఘాలో ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా ఈ వైరస్ బారిన పడిన వారిలో 3 పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమండ్రిలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన 21 ఏళ్ల ఒక యువకుడికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది. ప్రస్తుతం బాధితుడిని రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ కొత్త కరోనా కేసుతో కలిపి ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 16కు చేరుకుందని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులలో 5 బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతూ ఉండగా మరో 4 హోమ్ ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల నిఘాలో ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా ఈ వైరస్ బారిన పడిన వారిలో 3 పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోనసీమ జిల్లాలోని ఓడరేవుల బీచ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదాగా స్నానాలు చేస్తూ
చేయడానికి వెళ్లిన ముగ్గురు యువకులు రాకాసి అలల దాటికి గురై గల్లంతయ్యారు. బాధితులను అంబాజీపేట మండలానికి చెందిన అరవింద్, శ్రీరామ్ మరియు సాయి కుమారులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా సముద్రంలో ఈత కొడుతూ ఉండగా ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలల ఉధృతికి లోపలికి కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, మెరైన్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానిక మత్స్యకారులు, ప్రాణరక్షక గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన యువకుల కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో యువకుల కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడకుండా కట్టడి చేయాలన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఇందుకోసం మరింత కఠిన చట్టాలు తీసుకురావాలని అఖిలపక్షంలో కోరినట్లు తెలిపారు. సైబర్ నేరాలు, హవాలా కట్టడిపైన పార్లమెంట్లో చర్చించాలని చెప్పారు. పొగాకు రైతు సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావించాలని చెప్పారు. రాయలసీమలో పరిశ్రమలు వస్తూ ఉండడంతో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అలాగే హార్టికల్చర్ హబ్గా రాయలసీమను తయారు చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. వ్యక్తిగత హననం అనేది జరుగుతూ ఉందో కేవలం పొలిటీషియన్స్ లేకపోతే ఏదో ఫిల్మ్ స్టార్స్ వీళ్ళకే కాదు, సామాన్య ప్రజలను కూడా సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం అనేది విపరీతంగా జరుగుతూ ఉంది. దీనిపైన ఒక చర్చ జరగాలి, దీనిపైన కొన్ని చట్టాలు తీసుకురావాలి. అందరికీ ఉంది ఫ్రీ స్పీచ్ అనేది మాట్లాడటానికి ఉంది. ఫ్రీ స్పీచ్ దాన్ని ఎవరు కూడా హరించడానికి ప్రయత్నించారు. కానీ ఫ్రీ స్పీచ్ తో పాటు ఎవరైనా వ్యక్తిగతంగా హననం చేస్తే దాన్ని మాత్రం ఖండించాల్సిన అవసరం, దాన్ని మాత్రం ఆపాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిపైన కొత్తగా ఏమన్నా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిపైన ఒక చర్చ జరగాలని చెప్పి కోరాం. చివరిగా ఏదైతే ప్రతి మండలానికి వెళ్ళినాక, ప్రతి గ్రామానికి వెళ్ళినా ఈ రోజు చూసేది దేశం మొత్తం మీద కూడా ఏ విధంగా వృద్ధులు కూడా వాళ్ళ సేవింగ్స్ అన్నిటినీ కూడా ఈ మ్యూల్ అకౌంట్స్ ద్వారా, ఈ ఆన్లైన్ లో జరిగే మోసాల ద్వారా లక్షలు పోగొట్టుకుంటా ఉన్నారు. దీన్ని ఎలా అరికట్టడం, దీన్ని ఎలా మనం ఆపటం అనేది ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా జన్ధన్ అకౌంట్లు, అన్ని అకౌంట్లు తీసుకొచ్చాం, అకౌంట్లు అయితే తీసుకొచ్చాం. కానీ వాళ్ళు సేవింగ్స్ చేసుకున్న దాన్ని మనము దాన్ని భద్రపరచలేకపోతే దానికి అర్థం లేదు. కాబట్టి దానిపైన ఒక చర్చ జరగాలి. దాంతో పాటు ఈ షెల్ కంపెనీలు అనేది కూడా ఓపెన్ అవుతున్నాయి. కంపెనీలు ఈ మ్యూల్ అకౌంట్స్ ద్వారా డబ్బులు దానిలోకి వెళ్తాయి, ఆ కంపెనీ మూసేస్తారు, వెళ్ళిపోతారు. కొన్ని వేల మంది, లక్షల మంది దేశం మొత్తం మీద కూడా ఈ విధంగా డబ్బులు రోజు పోగొట్టుకుంటా ఉన్నారు. కాబట్టి అలాగే దేశానికి కూడా తీవ్ర నష్టం జరుగుతా ఉంది హవాలా ద్వారా డబ్బులు బయటకు పోవడం ఇదంతా కూడా. కాబట్టి షెల్ కంపెనీస్ పైన, ఈ మ్యూల్ అకౌంట్స్ పైన, ఈ సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం పైన చర్చ తీవ్రంగా జరగాలి అని చెప్పి మేము కోరడం జరిగింది. సోషల్ మీడియాలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించినప్పుడే స్వర్ణాష్ట ఉద్యమంలో పాల్పంచిన అమరవీరులకు నిజమైన నివాళి దక్కుతుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. తెలంగాణ సిద్ధించాలని ఆకాంక్షతో ఆనాడు ఎందరో యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు అని, వారి త్యాగాలను స్మరించుకుంటూ షాద్ నగర్లో ఈ స్తూపాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని జూపల్లి అన్నారు. అమరవీరులు ఒక పవిత్ర హృదయంతో అమరులైన మా చావులతో తెలంగాణ రావాలి, తెలంగాణ వచ్చింది. కానీ అమరుల యొక్క నిజమైన నివాళి, అమరుల యొక్క ఆశయాలు సాధించినప్పుడే, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంతో ఉన్నప్పుడే నిజమైన నివాళి. కాబట్టి దానికి సాధించడం కోసం ఈనాడు మరొకసారి శంకరన్న గారి ఆధ్వర్యంలో పెద్ద మనసుతోటి ఈ గొప్ప కార్యక్రమం నిర్వహించడంలో అభినందిస్తూ, అట్లాగే శ్రీకాంతాచార్య గారి మాతృమూర్తి శంకరమ్మ గారిని, గద్దరన్న సుపుత్రురాలు వెన్నెల మేడం గారికి, అట్లాగే మీద మా పట్టారెడ్డి గారికి పూర్తి కాలేదు, చేసేది చాలా ఉందని కోదండరాం గారికి పనిచేయడం జరిగింది. ఇంకా స్థాయి ఏ పవిత్ర హృదయంతో ప్రపంచానికే చాటి చెప్పే విధంగా జరిగిందో, పరిపాలన కూడా అదే స్థాయిలో, అదే స్ఫూర్తితో జరిగినప్పుడే ప్రజల సమస్య పరిష్కారం అయినప్పుడే సార్థకత. కాబట్టి
ఇది సాధించడానికి మనమందరం కూడా నిరంతరం అప్రమత్తమై ఉండాలని వాళ్ళ లక్ష్యం యొక్క త్యాగ ఫలితమే ఇలా మల్లి దశలో శ్రీకాంతాచార్యది గొప్ప త్యాగం. మరి ఆ శ్రీకాంతాచార్యుని తల్లి గొప్ప తల్లిగా నేను భావిస్తా ఉన్నాను వేదిక ద్వారా. అదేవిధంగా ఇవాళ తెలంగాణ అంటే యుద్ధ నౌక. తెలంగాణ తన ఆట తన పాట వల్ల సమాజాన్ని అంతా బడుగు బలైన వర్గాలను పీడిత తాడిత వర్గాలను సమాజంలో జరుగుతున్న అన్యాయాలను సమాజంలో ఇక్కడ అమరవీరుల స్తూపావిష్కరణ అన్నింటినీ ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు ఇక్కడి ఉద్యమకారులను ముందుగా నేను అభినందిస్తున్నా. దానికి అన్ని విధాలుగా సహకరించి దాన్ని విజయవంతం చేయడానికి అడుగడుగున ఆర్థిక దోహదపడినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక 4 మాటలు. నిజంగా తెలంగాణ చరిత్ర ఒక ఘనమైన చరిత్ర. ఈ మధ్యన చాలా మంది అంటారు మన తెలంగాణ గురించి మాట్లాడుతూ రకరకాలుగా నిందారోపణలు చేస్తున్నారు. ఇదేదో తెలంగాణ. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ భావితరాలకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అమరుల త్యాగాలను నిరంతరం గుర్తుకు చేయడానికి ఈ స్తూప నిర్మాణం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అమరుల స్మృతాధ్యం స్తూపాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ వెన్నెల గద్దర్, మాజీ ఎమ్మెల్యే చౌల ప్రతాప్ రెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు కురిసే సూచనలు తక్కువగా ఉన్నందున రైతాంగం నష్టపోకుండా ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కావాలని మంత్రి వివేక వెంకటస్వామి సూచించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రైతులతో సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని రైతులకు దిశానిర్దేశం చేశారు. వర్షాలు పడకపోతే తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. ముఖ్యంగా రైతులకు ఎంతో లాభాలతో తెచ్చిపెట్టి ఆయిల్ ఫామ్ సాగును విస్తృతంగా చేపట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. అన్నదాతలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూస్తామని మంత్రి వివేక వెంకటస్వామి భరోసా ఇచ్చారు. ఈ వచ్చే 3 నెలలు కూడా 40% కన్నా ఎక్కువ వచ్చే సూచనలు లేవు. ఇప్పుడు ఈ వర్షాకాలంలో మనకు 40% నీళ్ళే వచ్చినాయి అనుకోండి. మనం వచ్చే ఎండాకాలంలో మన పరిస్థితి ఏమైంది? ఇప్పుడు వర్షం పడితేనే 2 చోట్ల కూడా నేను ఈ అంశంపై చర్చ చేయడం జరిగింది. అయితే ఆ రైతు డిపార్ట్మెంట్ నాకు అవగాహన ఉంది. మీరందరూ కూడా ఇది ఒక మంచి అవకాశం. కలెక్టర్ గారు ఉన్నారు, అందరు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు. మనం ఈరోజు చర్చించి నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంది. ఒక్క విషయం అందరూ కూడా అర్థం. మున్నూరు కాపులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకమై కులస్తుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం పటేల్ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి వచ్చేసిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన కులగణనలో మున్నూరు కాపులకు తీవ్ర నష్టం జరిగిందని, జనాభా సంఖ్యను వాస్తవాల కంటే చాలా తక్కువగా చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై త్వరలోనే మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పకడ్బందీగా కులగణన చేపట్టి ప్రభుత్వ కళ్ళు తెరిపిస్తామని హెచ్చరించారు. సమాజంలో మున్నూరు కాపులు ఐకమత్యంతో ముందుకు సాగి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని కోరారు. కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు మా సంఘం పనిచేస్తున్న దిశలో మేము ఏదైతే ఈరోజు ధరణి మధుకర్ పటేల్ గారు, మేయర్ గారు కూడా మాతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా నేను 3 రకాలు విభజించి మీతో మాట్లాడాలనుకుంటున్నా. ఒకటి ఏదైతే ఉందో, ఈరోజు మున్నూరు కాపులు ఐక్యంగా, సంఘటితంగా, సామరస్యంగా
ఎంతో ఘనకీర్తి. ఈ రాష్ట్రంలో 14 మంది ఎమ్మెల్యేల వరకు వెళ్ళిన మున్నూరు కాపులు మరి ఈరోజు ముగ్గురికి మున్నూరు కాపులుగా తగ్గింది. శ్రీ బొమ్మ వెంకన్న గారు కావచ్చు, ఈ ప్రాంతంలో చెన్నూరు కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, అదేవిధంగా ఈ మన మంచిర్యాల కావచ్చు, మా గౌరవ మేయర్లని ప్రజలు ఐక్యంగా సంఘటితంగా స్థానిక సంస్థలలో కూడా మేము రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం తరఫు నుంచి కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు మా సంఘం పనిచేస్తున్న దిశలో మేము ఏదైతే ఈరోజు ధరణి మధుకర్ పటేల్ గారు మేయర్ గారు కూడా మాతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్. గోదావరికంలో ఘనంగా అఖిల భారతీయ కోయల్ పెన్షనర్ మహాసంఘ ద్వైవార్షిక మహాసభలు ఘనంగా జరిగాయి. బిఎంఎల్ కోల్ సెక్టార్ ఇన్ఛార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి సారథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు హాజరయ్యారు. బొగ్గు పరిశ్రమలో పనిచేసి రిటైర్ అయిన కార్మికులకు మెరుగైన పెన్షన్, వైద్య సదుపాయాలు కల్పించేందుకు బిఎంఎస్ ఆధ్వర్యంలో సమగ్ర తీర్మానాలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కార్మిక నాయకులు స్పష్టం చేశారు. ప్రాణాలకు తెగించి భూగర్భ గనుల్లో పనిచేసిన రిటైర్డ్ కార్మికులకు నెలకు కేవలం 1000 రూపాయల పెన్షన్ ఇవ్వడం సరికాదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస పెన్షన్ 10,000కు పెంచాలని, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల తరహాలోనే డిఏ పెంపు విధానాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 6.5 లక్షల మంది రిటైర్డ్ కార్మికులున్నారని, పెన్షన్ నిధి కోసం బొగ్గుపై ప్రస్తుతం ఇస్తున్న టన్నుకు 20 సెస్ను మరింత పెంచాలని కోరారు. పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున లక్ష్మారెడ్డి గారు ఇన్వైట్ చేశారు. నేను వచ్చి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాను. కోల్ ఇండియా తరఫున కూడా పెన్షనర్స్ అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు, సింగరేణి తరఫున ఉన్నారు. సో వాళ్ళతో కలవటం జరిగింది. వాళ్ళతో ఇప్పుడు వరకు ఇంటరాక్షన్ అయ్యి కోల్ ఇండస్ట్రీ నెక్స్ట్ 50 years ఎలా ఉంటుంది, సస్టైనబుల్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, కోల్ మైన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున లక్ష్మారెడ్డి గారు ఇన్వైట్ చేశారు. నేను వచ్చి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాను. అండ్ ఇక్కడ కోల్ ఇండియా తరఫున కూడా పెన్షనర్స్ అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు, సింగరేణి తరఫున ఉన్నారు. సో వాళ్ళతో కలవటం జరిగింది. వాళ్ళతో ఇప్పుడు వరకు ఇంటరాక్షన్ అయ్యి కోల్ ఇండస్ట్రీ నెక్స్ట్ 50 years ఎలా ఉంటుంది, సస్టైనబుల్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు సోలార్ కూడా పెరుగుతుంది, రెన్యూబుల్స్ పెరుగుతుంది. ఆల్రెడీ మనది పంచామృత్ ప్రధానమంత్రి గారు చెప్పారు 2030లో 500 gigawatts రెన్యూబుల్స్ ఇది ఉండాలని. ప్లస్ దానికి మన ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఆల్రెడీ ఇండియాలో ఇప్పుడు రెన్యూబుల్స్ ఆల్రెడీ పాత థర్మల్ ఫాజిల్ ఫ్యూల్స్ కన్నా ఎక్కువైంది. ఇప్పుడు ఇది 258 అయితే అవి ఆల్మోస్ట్ 280కి పెరిగింది. సో ఆల్మోస్ట్ ఈ ప్రక్రియలో మా అసోసియేషన్ ఇక్కడ బిఎంఎస్ అసోసియేషన్ మెంబర్స్కి జనరల్ నెక్స్ట్ 30-40 ఏళ్ళు కోల్ సెక్టర్ ఎలా ఉంటుంది దాని గురించి చెప్పడం జరిగింది. ఎక్కడ దీనికోసం మీకు పవర్ షార్టేజ్ లేదు ఆల్ ఓవర్ ఇండియా. పనిచేసే కార్మికులు ముఖ్యంగా కోల్ ఇండియా, సింగరేణిలో పనిచేసి 30 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిన వాళ్ళైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళు దాదాపు ఇప్పుడు దేశం మొత్తంలో 6.5 లక్షల మించిపోయారు, వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. సో పెన్షనర్ల యొక్క రిటైరీస్ యొక్క సమస్యలు, వాళ్లకు సరైన మెరుగైన వైద్య సదుపాయాలు, తర్వాత సరిపడే పెన్షన్, ఈ 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దాని కొరకే భారతీయ మధు సంఘ ఆధ్వర్యంలో దేశవ్యాప్తమైన కోల్ ఇండియాకి సంబంధించిన 8 కంపెనీలు అవుతున్నాయో, అస్సాం మొదలుకొని జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, తర్వాత ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అన్ని రాష్ట్రాల నుండి, తర్వాత సింగరేణితో సహా 350 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు ఈ మహాసభలో. సాయంత్రం వరకు వాళ్ళ సమస్యలు చర్చించి తీర్మానాలు పాస్ చేస్తారు. అయితే ముఖ్యంగా పెన్షన్ గురించి చెప్పాలంటే పెన్షనర్ల సంఖ్య దినదినానికి సంవత్సరానికి పెరుగుతుంది, 6 లక్షలు దాటింది. తర్వాత ఎంప్లాయీస్ అవుతున్నారు, సర్వీస్లో ఉండే ఎంప్లాయీస్ ఎవరైతే కాంట్రిబ్యూట్ చేయాలనో పెన్షన్, పిఎఫ్ ఫండ్, పెన్షన్ ఫండ్, వాళ్ళ సంఖ్య తగ్గుతున్నది. కాబట్టి నష్టాల్లో పోయినప్పుడు కూడా మేము బిఎంఎస్ తరఫున మిగతా యూనియన్ల తరఫున డిమాండ్ చేయడం జరిగింది. నష్టాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత యాజమాన్యాలది, ప్రభుత్వం ఉంది. కాబట్టి గతంలో 7% కాకుండా టన్ను ఒక్కంటికి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర. చెప్పలేదు స్వతంత్ర అన్న వాట్ అండ్ లేదు